ముందు పెళ్ళికి రెడీగా ఉండండి. అందుకే నేను మిమ్మల్ని పిలిచింది. పెళ్ళా? ఎవరికి పెళ్ళి? ఎవరితో? ఎప్పుడు? మేం చేయించాలా? ఎందుకు? ఎందుకు కాకుల్లాగా అరుస్తున్నారు? ఆగిపోయింది అది పెళ్ళి, నా పెళ్ళి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నాకు బెయిల్ శాంక్షన్ అయింది. నేనింక జైల్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి నన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఐ యామ్ కమింగ్. సీత మెడలో తాళి కట్టే తీరతాను, కట్టే తీరతాను. సార్ బెయిల్ వచ్చేసిందా? ఎవరు సార్ బెయిల్ ఇప్పించింది? కాదు సార్, సీతతో రామ్ ఉంటారు. మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు సార్? అదంతా నేను చూసుకుంటాను. నేను వస్తున్నానని మీకు తెలిసింది కదా. నేనేం చెప్తానో దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. అది తప్ప అతిగా ప్రశ్నలు అడిగితే మీ గతి అధోగతి చేస్తాను. జాగ్రత్త. ఏదో తెలియకుండా మాట్లాడేశాం సార్, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి సార్. వస్తాం సార్. వస్తాం సార్. పదవి. సీతాజీ, get ready. I am coming very, very soon. రే అశోక్, ఫారెన్ డెలిగేట్స్తో ప్రెజెంటేషన్ ఉందన్నో, నాకు ఆ ఫైల్ కావాలరా. నువ్వేమో నాకు ఇంకా ఆ ఫైలే షేర్ చేయలేదు కదరా. ఓ ఐఎమ్ సారీ రా, నేను మర్చిపోయాను. బట్ అది ఫైల్ సైజ్ పెద్దదిగా ఉంది, ఇప్పుడు ఎలా షేర్ చేయను? ఐ డోంట్ నో మ్యాన్, నాకు ఇప్పుడు ఆ ఫైల్ కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వస్తున్న ఫారెన్ డెలిగేట్స్ డీటెయిల్స్ కూడా నా దగ్గర లేవు. మీటింగ్ ఉందా లేదా? ఏయ్ వస్తున్నారా, అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అలాగే ఆ ఫైల్ని ఎవరితోనైనా పంపిస్తాను, ఓకేనా? సరే, తొందరగా పంపించు. బాయ్. ఆ ఫైల్ని నేను నీకు కావాలనే షేర్ చేయలేదురా ముద్దురామ్. నీకేం కావాలో అది జరగాలి అంటే ఇలా ప్లానింగ్ ప్లాటింగ్ చేయాల్సి వస్తుంది. ఫారెన్ డెలిగేట్స్ అది ఇది అని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. Can you please come to my cabin? Yeah. Excuse me, sir. Randy. Sir? Sita. ఈ ఫైల్ ఇంకా ఈ పెన్ డ్రైవ్ రామ్కి ఇవ్వగలరా? మా డ్రైవర్కి అడ్రస్ తెలుసు, తను తీసుకెళ్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అలాగే కాన్ఫిడెన్షియల్ కూడా, అందుకే మీకు ఇచ్చి పంపిస్తున్నాను, ఓకేనా? ఓకే సార్. మన ఆఫీస్ వాళ్ళు అక్కడ ఇంకెవరైనా ఉన్నా రామ్ సార్కే ఇవ్వాలా? రామ్కి ఇవ్వండి. ఓకే సార్. అక్కడ రామ్ తప్ప ఇంకెవరు ఉండరు సీత గారు. లంచ్ టైం అయిందే, లంచ్ కూడా తీసుకెళ్లాలా? సిరి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పింది.
తీసుకెళ్తాను, వీలైతే ఇస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రామ్ అండ్ సీత. సూరి, సిరి, మీ ఇద్దరు ఆశపడినట్టే రామ్, సీత ఇద్దరిని ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ సిరి ఉందన్న విషయం సూరికి తెలియదు కదా. సీత గారికి ఒక కూతురుందన్న విషయం సూరికి చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? సరేరా, టేక్ యువర్ ఓన్ టైం. నేను ఇంకున్నా, బాయ్. ఈ ఆషు అంకుల్ ఫైల్ని ఎవరితో పంపిస్తున్నాడో ఏంటో. Is this a dream or real? Sita. ఎనవారిది కన్నెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుట్టెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారిదే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ఎవరి ప్రేమమా ఎవరి బిహార్ హాయ్. హాయ్. ఓ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎవరు వస్తున్నారు అనుకున్నాను, చూస్తే మీరే వచ్చేసారు. అశోక్ సార్ ఇది మీకు ఇవ్వమని చెప్పారు. కరెక్ట్గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ అశోక్ గడు కావాలని సీత గారిని పంపించుంటాడా? సరైన టైం కోసం వెయిట్ చేస్తే ఆ టైం ఎప్పటికీ రాదు. సరైన సందర్భం క్రియేట్ చేశాను నీకోసం. మాట్లాడు, టాక్ టు యువర్ హార్ట్ అవుట్. యా. ఏమైంది? నథింగ్ నథింగ్. Happy Valentine's Day, sir. Happy Valentine's Day, ma'am. This is love mocktail. ये complimentary drink सिर्फ आपके लिए, sir. Please have it. థ్యాంక్స్. మాట్లాడరా, మిస్ చేసుకోకు. వీడేమో మాట్లాడు మాట్లాడు అంటాడు. ఏం మాట్లాడాలి? ఈ వెయిటర్ ఏమో నన్ను సీత గారిని లవర్స్ అనుకుంటున్నట్టున్నాడు. మీకు మీటింగ్ ఉందనుకుంటాను, నేను వెళ్తాను. అయ్యో, ఏ మీటింగు లేదండి. అశోక్ మిమ్మల్ని నన్ను బాగా చీట్ చేశాడు.
వాడు చెప్పిన ఫారెన్ డెలిగేట్స్ నా ముందే కూర్చున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓ, మీరు ఫోన్ని పాకెట్లో నుండి తీసి చేతిలో కూడా పట్టుకుంటారా? మెసేజెస్ కూడా వస్తున్నాయి. అలాగైతే ఫోన్ వర్కింగ్ కండిషన్లోనే ఉందన్నమాట. రిప్లై ఇచ్చే మంచి అలవాటు కూడా ఉంది. పాపం అంత ఫ్రీగా కూర్చుని ఎవరికో రిప్లై కూడా ఇస్తున్నారు. అది అది ఏం మాట్లాడకండి మీరు. అందరూ అంటారు ఫోన్ చేతిలో ఉంటే పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని. కానీ మీ విషయంలో అది పెద్ద అబద్ధం. అది సారీ, అది కాల్ చేయడం ఎలాగో కుదరలేదు, మళ్ళీ రిప్లై కూడా ఇవ్వలేదు అనా ఈ సారీ? కాదు, అర్జెంటుగా రామ్కి ఒక మెసేజ్ పంపించాలి, చేస్తాను. ఎందుకని ఏం మాట్లాడడం లేదు? నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సీత, హ్యావ్ ఇట్. ఇట్స్ జస్ట్ ఎ మాక్టైల్. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ ఏమీ ఉండదు. లేదు, వద్దు. మీకు ఫైల్ ఇచ్చేశాను కదా, నేను వెళ్తాను. నాకిక్కడ ఏ పని లేదు. అది యాక్చువల్లీ మీరు వస్తున్నారని నేను అస్సలు అనుకోలేదు. యూ ట్రస్ట్ మీ, రైట్? ఎందుకని అలా మాట్లాడుతున్నారు? ఐ ట్రస్ట్ యూ, రామ్. థ్యాంక్స్. సీత, ఎనీవే మీరు వచ్చారు. షెల్ వి ఆర్డర్ ఫర్ లంచ్? ఇద్దరం కలిసి లంచ్ చేయొచ్చు కదా. అర్థమైందిలేండి. మీ ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. అశోక్ సారు మిమ్మల్ని ఫైల్ ఇవ్వడానికి మాత్రమే పంపించారు. నేను ఇక్కడికి వచ్చాను, నా పని అయిపోయింది. దానికి మించి నేను ఇక్కడ ఉంటే ఏమీ బాగోదు. ఎందుకంటే నేను బాసు, మీరు ఎంప్లాయీ. అదే కదా మీరు చెప్పేది. యాక్చువల్లీ నేను ఇంటి నుంచి లంచ్ తీసుకొచ్చాను. నాకు మాత్రమే కాదు, సిరి మీకోసం కూడా బాక్స్ పంపించింది. దాన్ని ఇక్కడ తినొచ్చా లేదా అని అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. అంతలోపు మీరు ఇదంతా మాట్లాడుతున్నారు. రియలీ? We are going to have the best lunch together. ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ బయట ఫుడ్ ని అలౌ చేస్తారా? ఆఫ్ కోర్స్, ఎందుకు చేయరు? ఎక్స్క్యూజ్ మీ. Can you please heat this for us? Sure, sir. Thank you. సీత, యాక్చువల్లీ నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటది? ఆ రోజు నేను బ్లూ హోటల్కి నా ఫ్యామిలీతో లంచ్కి వచ్చాను. మీరిచ్చిన లంచ్ బాక్సే తీసుకెళ్లాను. హోటల్ స్టాఫ్ వాళ్ళు దాన్ని వేడి చేసి ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే మీరు కూడా ఆ రోజు అదే హోటల్కి వచ్చారు. యా, కానీ ఆ లాయర్తో వచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ హైడింగ్ ఫ్రమ్ యూ అండ్ ఐ వాజ్ స్టిల్ యాక్టింగ్ లైక్ ఎ నార్మల్ ఎంప్లాయీ. ఎక్కడ మీకు నేను ఎవరు అన్నది తెలిసిపోతుందేమో అని, ఎక్కడ మీ ఫ్రెండ్షిప్ని పోగొట్టుకుంటాను అని, మీకు నేను బాస్ అని తెలిస్తే దూరం చేస్తారేమో అని నేను చాలా భయపడ్డాను. నా ఫ్రెండ్షిప్ మీకు అంత ఇంపార్టెంటా, రామ్? యా సీత, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. నిజం చెప్పాలంటే కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ని ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరి అనే హ్యాపీనెస్ని నాకు ఇచ్చారు. ఐ డోంట్ నో హౌ మచ్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. బాస్ బాస్ అని మీరు నన్ను దూరం పెట్టినప్పుడల్లా చాలా బాధపడతాను సీత. బట్ అది నిజమే కదా. మీరు బాస్, నేను ఆఫీస్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ. ఫర్ దాట్ మూమెంట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అన్నీ మర్చిపోయి జస్ట్ బీ యువర్ సెల్ఫ్, లెట్ మీ బీ మై సెల్ఫ్ అనిపించేది. ఎలా ఉంది మీ గాయం? అది ఎవరు చేశారు ఏంటనే విషయం ఏమైనా తెలిసిందా? యా, ఓకే. ఎవరో ఆట పట్టించడానికే చేశారనుకుంటాను. దాని తర్వాత మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు కదా. ఎనీవేస్, లెట్స్ ఫర్గెట్ ఇట్.
అది మీరు చెప్పింది నాకు అర్థమైంది. బట్ 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 ఏంటి బట్టు? నేనేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా మీకు? కాదు కాదు కాదు, నాకు అర్థమైంది అన్నది మీకు ఎలా చెప్పాలి అని నాకు అర్థం కావట్లేదు. అయ్యో కర్మ 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 కర్మ, విచిత్ర సమస్య మీది. నయం అదైనా చెప్పారు కదా. నాకు అర్థమైందిలేండి. మీరు ఏ విషయమూ చెప్పుకోలేరు, కానీ నా నోట్లో ఏ విషయం ఆగదు. విచిత్ర జోడి మనది. లైఫ్లో ఒక్కరి దగ్గరైనా మీరు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి సార్. అది ఈ మ్యాటర్ కదా, వీటిని సింపుల్ గా క్లోజ్ చేయకూడదు. నేను క్లోజ్ కూడా చెయ్యనివ్వను. ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. దీన్ని నేను ఊరికి క్లోజ్ చేయనిస్తానా? లేదు, నేనేం చేసినా గట్టిగా ఉండాలి. గట్టిగానా? ఏంటి గట్టిగా? అంటే మీ మనసులో ఉన్నది గట్టిగా చెప్పుకోండి సార్. ప్రియా, దిస్ ఇస్ ఆఫీస్. సో వాట్? ఓకే, ఆఫీస్ ఆస్ తర్వాత ఏంటి మీకు పని? అది ఓకే, ఉన్న అన్ని క్యాన్సిల్ చేయండి. మీకిప్పుడు మీటింగ్ ఉంది అని తెలుసు. నేను తర్వాత కలుస్తాను. మీరు కూడా కలవాలి. నేను తర్వాత చెప్పలేను, మాట్లాడలేను, సిగ్గవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని రీజన్స్ చెప్పి తప్పించుకుంటే బై ది వే ఇట్స్ ఓకే. మీరు ఎస్ అనాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇబ్బంది కూడా పడకండి. తర్వాత కలిసినప్పుడు మీరే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ మౌన వ్రతాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, సీ యు లేటర్. ప్రేమ ఎంత మధురమే ఇదే, నిన్ను చూసినాక తెలిసేనే. హ్యాపీ వ్యాలెన్స్ డే అని రామ్కి విష్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు నాకు నేనే విష్ చేసుకునే టైం వచ్చేసిందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి నేను ఈ ఫుడ్ని మిస్ అయ్యాను. ఆల్సో మా సిరి తల్లికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. సిరి పంపించిన లంచ్ మీరు తింటున్నారని తనకి తెలిస్తే తను చాలా సంతోషపడుతుంది. సీత, మీరు నిదానంగా తింటూ ఉండండి. ఐల్ బి బ్యాక్. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. వాష్రూమ్ ఎక్కడుంది? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి సార్. థ్యాంక్స్.
ఎక్స్క్యూజ్ మీ దెర్ ఇస్ అ సస్పీషియస్ పర్సన్ ఇన్ ద వాష్రూమ్. Okay. కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్? ఓకే. సీత, ఐ థింక్ వీ షుడ్ లీవ్ నౌ. మీకు మీటింగ్ ఉంది కదా, మీరు కంటిన్యూ చేయండి. నేను ఆఫీస్ క్యాబ్లో వచ్చాను, నేను వెళ్తాను. మీరు నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే రామ్, మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి, నేను వెళ్తాను. సీత, మీరు ఒక్కరే వెళ్ళడం వద్దు ప్లీజ్, రండి, ఐ ఇన్సిస్ట్.